సంపూర్ణంగా దేవుళ్ళు ఆనందిస్తారు. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. For this wonderful sister here, Lord, she wants to serve people, she wants to serve the nation. దేశంలో ప్రభువైన ఈ ప్రాంతాల్లో వాళ్ళైన పరిపాలించాలని తన ఆశపడుతూ ఉండగా, Father, you fulfill her desire. ప్రతి యొక్క ఆలోచనలు మీరు సఫలపరచమని మేము అడుగుతున్నాం. Visit her in her dream and visions. తన యొక్క కలలోను దర్శనంలోను నీవు తల్లిని మీరు దర్శించమని మేము అడుగుతున్నాం. And teach her how to rule the nation and how to bless the public. నైనా ఇక దేశమును ప్రజలను ఏ రీతిగా పరిపాలించాలో, ఏ రీతిగా వారిని ఆశీర్వదించాలో జ్ఞానము నువ్వు అతనికి అనుగ్రహించమని మేము అడుగుతున్నాం. Let heavens be open for her, Lord. ప్రభువా, ఇక సహోదరి కొరకు ఆకాశములు తెరవబడును గాక. And let the personal visitation be here in her life so that she can see and realize the power of Christ. క్రీస్తు యొక్క శక్తిని అతన్ని తెలుసుకోగలిగినట్లుగా ఆకాశపు ద్వారాలను తెరిచి ఆ దేవాతి దేవుడు ఆమెను దర్శించినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం. Lead her to salvation. నీ రక్షణ మార్గంలోకి అతన్ని నడిపించమని మేము అడుగుతున్నాం. దేవుని యొక్క సకల ఆశీర్వాదములు అతని మీద సహోదరుని నిత్యము ఉండును గాక. క్రీస్తు యేసు నామమున అతన్ని దీవిస్తున్నాను. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ 3వ రోజు పిల్లరా, మరి మనందరితో పాటు మరి మన మధ్యలో ఉన్నటువంటి దేవుని ఆరాధించడానికి మనల్ని ప్రేమించి మరి జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి అడుగుల జ్యోతి లక్ష్మణ్ గారికి మరి మన మధ్యలో ఇచ్చేసి ఉన్నారు. వారు ఒకసారి గట్టిగా చెప్పడం చూసినట్లేరా. మరి ప్రతి విషయంలో వారి గురించి ఒక 2 విషయాలు చెప్పాలంటే, ఎప్పుడు ఏ ఇన్విటేషన్ ఇవ్వడానికి వారి యొక్క ఆఫీస్కి వెళ్ళినప్పుడు పిల్లరా, మరి దైవజనులతో పాటు మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళినా కూడా మరి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మరి వారి యొక్క ఇంటికి పిలిపించుకొని వారు వచ్చేటువంటి దైవజనులకు ఒక గౌరవం ఏ విధంగా ఉంటుందంటే, దేవుడి కుమారులుగా ప్రత్యేకంగా గుర్తిస్తారు. దాన్ని బట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ విధంగా ఈ రోజు మీటింగ్స్ జరుగుతున్నాయని చెప్పేసి వారికి ఇన్విటేషన్ ఇవ్వాలని మరి 3వ రోజు మన మధ్యలో చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏ మీటింగ్ కి వారిని ఆహ్వానించినా కూడా మరి వారు తప్పకుండా మన మధ్యలో ఉండడానికి వారు ఇష్టపడుతున్నారు. మరి మన దినాన ఈస్టర్ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో మేడం మీరు రావాలని చెప్పేసి మరి తెలియజేసినప్పుడు ఉదయ కాలంలోనే మరి మిషన్ కంఫర్ట్ గ్రౌండ్ లో జెండా ఒప్పి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ప్రారంభించి మరి మనతో పాటు ఈ మిషన్ కంపెనీ నుండి జగిత్యాల మన పాత బస్టాండ్ వారికి మనతో నడుచున్నారు. దానిపై ఒకసారి చెప్పవలసిందిగా. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి నాయకులు మనతో పార్టిసిపేట్ చేయడానికి కొంచెం వెనకాడుతూ ఉంటారు. కానీ ఏ మొహమాటం లేకుండా మరి జగిత్యాల మున్సిపల్ చైర్మన్ అయినటువంటి జ్యోతిక గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముందుగా అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ దేవుని బిడ్డలని అందరూ ఉంటుంటారు. ఎందుకనంటే మీ అందరూ ఒక శ్రద్ధ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దేవుడికి దగ్గరగా ఉన్న
పిల్లలు అని చెప్పేసి ఈ సందర్భంగా అట్లాగే ఇక్కడికి మీ అందరికీ ఎంతో తెలిసినా కూడా ఇంకా కూడా మరి ప్రవచనాలు అందించాలి, మరి మీ అందరికీ ఆ దేవుడి యొక్క శక్తి తెలియాలని చెప్పేసి ఇంకా కూడా ఇక్కడికి విచ్చేసి మరి మీ అందరికీ తెలియజేయడానికి ఇక్కడ విచ్చేసిన బ్రోయి గారికి, అలాగే సెల్వం గారికి, మరి ఫాదర్స్ కి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ప్రత్యేకంగా ఎందుకు వచ్చిన విషయం కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం మనం నమ్ముకున్న దేవుడు. అది జీససే కావచ్చు, ఆ భగవంతుడే కావచ్చు, మా అల్లాయే కావచ్చు. ప్రతి ఒక్కరికి ఒక దేవుడు భక్తి ఖచ్చితంగా ఉండాలి. మరి అందులో మీరందరూ నమ్ముకున్న జీసస్ నా మీద కూడా ఎంతగానో ప్రేమ చూపిస్తాడు. కాబట్టి మరి అట్లాగే ఈ రోజు నేను మీ మధ్యలో ఉండడానికి కారణం ప్రతి ఒక్క దైవం నాతో ఉంది కాబట్టి ఈ రోజు స్టేజ్ మీద నేను ఉన్నాను. మరి మీ అందరికీ కూడా ఎంతగానో తెలుసు ఆ భగవంతుడు, ఆ జీసస్ గురించి. మనం మొన్న చేసుకున్న గుడ్ ఫ్రైడే, ఆ రోజు కూడా నేను వచ్చిన. సో అట్లాగే మీ అందరికీ ఆ జీసస్ గురించి తెలుసు. ఎంత తెలిసినా కూడా ఇంకా ఎంతో కొంత తెలుసుకోవాలని చెప్పేసి కష్టంగా ఉంటుంది తపన. మరి అందుకనే ఇక్కడికి గ్లోరీ గారు ఇచ్చేయడం, మరి ఆయన కూడా ఉద్యోగంలో శుభాకాంక్షలు నేను తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ రోజు మనందరం ఆ భగవంతుడు బిడ్డలమే. ఏ రోజు దేంట్లో కూడా రాసి లేదు మీరు ఇది మాత్రమే చదవాలి, మీరు ఇది మాత్రమే పాటించాలి అని చెప్పేసి.